తిరుపతి జిల్లాలోని వరద ముప్పు గ్రామాల్లో అధికారులు సహాయక చర్యలను చేపట్టారు. అంటువ్యాధులు ప్రబలకుండా ముందస్తు చర్యలను తీసుకున్నారు. రాయల చెరువు కట్ట తెగడంతో ఒల్లూరు, పాతపాలెం, కలత్తూరు, రాజులకండ్రిగా, మహదేవపురం, కాట్రపల్లి గ్రామాలు నదులను తలపించాయి. దీంతో నిన్నటి నుంచి 6 గ్రామాల ప్రజలు నీటిలోనే ఉన్నారు. గ్రామాల్లో పేరుకుపోయిన మట్టి, బురదను సిబ్బంది తొలగిస్తున్నారు. వరద గ్రామాలను కలెక్టర్ సందర్శించారు. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రవివర్మ లైవ్ ద్వారా అందిస్తారు. రైట్ రవివర్మ, చెప్పండి. ఎస్ యమున, నిన్న రాయల చెరువు కట్ట తెగడంతోనే దాదాపు 6 గ్రామాలు చీకట్లోకి కమ్ముకున్నాయి. ముఖ్యంగా 6 గ్రామాల ప్రజలు కూడా రాత్రి నుంచి నిన్నటి నుంచి కూడా తీవ్ర ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్నారు. వారి సహాయార్థం కేవీపురంలో ప్రభుత్వ అధికారులు పునరావాస కేంద్రం ఏర్పాటు చేశారు. దాదాపు 3000 కుటుంబాలు, 6 గ్రామాలకు చెందినటువంటి 3000 కుటుంబాలు కట్టుబట్టలతో పునరావాస కేంద్రంలో బిక్కుబిక్కుమని జీవనం సాగిస్తున్నారు. ముఖ్యంగా నిన్న రాయల చెరువు కట్ట తెగడంతోనే ఒక్కసారిగా చెరువుకి లోతట్టు ప్రాంతంలో ఉన్నటువంటి గ్రామాలన్నీ కూడా పూర్తిగా జలదిగ్బంధంలో తగులుకున్నాయి. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం కూడా వెంటనే స్పందించి సహాయక చర్యలు అయితే చేపట్టింది. రాయల చెరువు కట్ట తెగడంతోనే ఆ వరద ముంపు కారణంగానే దాదాపు 2 అడుగుల మేర ఇళ్లలో బురద పేరుకుపోయింది. ఈ ఉన్న సామాగ్రి, ఇంటి సామాగ్రి అంతా కూడా వరదల్లో కొట్టుకుపోయింది. అదే కాకుండా మూగజీవులన్నీ కూడా కొట్టుకుపోయి మృతి చెందాయి. ఇలాంటి దయనీయ పరిస్థితి అయితే అక్కడ నెలకొనింది. వాటి అన్నింటినీ గుర్తించినటువంటి అధికారులు వెంటనే సహాయక చర్యలు అయితే చేపట్టారు. దాదాపు అంటే చెరువుకి సమీపంలో ఉన్నటువంటి కాట్రపల్లి, మళ్ళీ రాజులకండ్రిగా, అలాగే కొత్తపాలెం గ్రామాల్లో ఈ ప్రభావం ఎక్కువగా ఉందని చెప్పి కూడా అధికారులు అయితే గుర్తించారు. దానికి సంబంధించి బురద తొలగింపు కార్యక్రమం అయితే ఇవాళ నిన్న సాయంత్రం నుంచి కూడా చర్యలు అయితే చేపట్టారు. దాదాపు 12 జేసీబీలను ఏర్పాటు చేసి ఈ గ్రామాల్లో బురదను పూర్తిగా తొలగించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. మరోవైపు జిల్లా కలెక్టర్ నేతృత్వంలో దాదాపు ఒక 5 మంది అధికారులను ఏర్పాటు చేసి ఈ పంట నష్టం ఎంతవరకు జరిగింది, ఏంటి, ఏ రైతు ఏ పంట వేశారు, ఎంత నష్టం జరిగింది అనే దాని మీద పంట నష్ట నివారణ చర్యలు అయితే చేపడుతున్నారు. దాంట్లో భాగంగానే నష్ట నివారణ చర్యల్లో భాగంగానే అధికారులు నష్టం జరిగే ప్రాంతాలన్నింటినీ కూడా పరిశీలిస్తున్నారు. మరోవైపు అధికార యంత్రాంగం పారిశుద్ధ్య కార్మికుల్ని, అంటే మున్సిపాలిటీ, పంచాయతీ పారిశుద్ధ్య కార్మికుల్ని ఈ గ్రామాల్లోకి తీసుకొచ్చి పారిశుద్ధ్య పనులు అయితే చేపిస్తున్నారు. రోడ్లలోనూ అలాగే ఇళ్లలోనూ పేరుకుపోయినటువంటి మట్టిని అన్నింటిని కూడా తొలగించి ఎక్కడికక్కడ బ్లీచింగ్ వేసి అంటువ్యాధులు ఏది ప్రబలకుండా అన్ని రకాల చర్యలు అయితే చేపడుతున్నారు. యుద్ధ ప్రాతిపదికన ఈ చర్యలు అయితే కొనసాగిస్తూ వస్తున్నారు. దాదాపు సాధారణ స్థితి పట్టేందుకు, మరీ తిరిగి ప్రజలు వాళ్ళ ఇళ్లలో చేరేందుకు, సాధారణ జీవనం సాగించేలా చర్యలు అయితే చేపడుతూ వస్తున్నారు. ప్రజలు సాధారణ జీవనం సాగించాలంటే మరో 3-4 రోజులు పట్టే అవకాశం ఉందని చెప్పి కూడా అధికారులు అయితే సూచిస్తున్నారు. ఆ మేరకు అన్ని రకాల చర్యలు చేపడుతూ ఎక్కడికక్కడ యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టడమే కాకుండా ప్రజలకు అవసరమైనటువంటి నిత్యావసర సరుకులు అందించడమే కాకుండా పునరావాస కేంద్రంలో ఉన్నటువంటి ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని రకాల చర్యలు కాళాశ్రీ ఆర్డీఓ దగ్గరుండి కాళాశ్రీ ఆర్డీఓ పరీక్షల్లో అన్ని రకాల చర్యలు అయితే చేపడుతున్నారు. మరోవైపు విద్యుత్ శాఖ అధికారులు ధ్వంసమైనటువంటి విద్యుత్ పోల్ను కూడా తొలగించి ఎక్కడికక్కడ విద్యుత్ సౌకర్యం కలిగించేలా కూడా చర్యలు అయితే చేపడుతున్నారు. వీటన్నిటినీ పూర్తి స్థాయిలో చర్యలు పూర్తయిన పెదప ప్రజల్ని గ్రామాల్లోకి తీసుకొచ్చి వారి ఇళ్లలో సజావుగా జీవనం సాగించేలా చర్యలు చేపడుతున్నామని చెప్పి కూడా కలెక్టర్ అయితే ఆదేశాలు జారీ చేశారు. ఆ మేరకు యుద్ధ ప్రాతిపదికన 6 గ్రామాల్లో సహాయక చర్యలు అయితే చేస్తూ వస్తున్నారు. మరో వారం రోజులు పట్టే అవకాశం ఉందని చెప్పి కూడా అధికారులు అయితే పేర్కొంటున్నారు. అలాగే ఈ మూగజీవులు ఎవరెవరు, ఏ రైతు, ఎన్ని జీవులు, ఆవులెన్ని, మేకలెన్ని, ఇలాంటివన్నింటినీ కూడా పరిగణలోకి గణాంకాలు చేపడుతూ వస్తున్నారు. దానికి అనుగుణంగానే ప్రభుత్వానికి ఈ నష్ట నివారణ నివేదించిన పెదప వారికి సహాయక చర్యలు చేపడతామని చెప్పి కూడా కలెక్టర్ అయితే పేర్కొంటున్నారు. ఆ దిశగా ఇవాళ ఉదయం నుంచి కూడా గ్రామస్తులు గ్రామాలని పూర్తిగా పారిశుద్ధ్య రహితంగా తీర్చిదిద్దేందుకు, అంటే వరద కారణంగా ఇళ్లలో నెలకొన్నటువంటి మట్టి, మురికి అన్నింటినీ కూడా తొలగించే చర్యలైతే సహాయక చర్యలు చేపడుతూ వస్తున్నారు. దాదాపు ఈ 6 ప్రభుత్వ ఉన్నతాధికారులతో పాటు దాదాపు 120 మంది సిబ్బంది ఈ గ్రామాల్లో చేరి అన్ని రకాల చర్యలు అయితే చేపడుతున్నారు.
చేపడుతూ సహాయక చర్యలు అయితే యుద్ధ ప్రాతిపదికన చేపడుతూ వస్తున్నారు యమున. రైట్, థ్యాంక్ యూ రవివర్మ.